మొన్న ఒక కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్ ఒకటి అయింది ఒక 2 వీక్స్ బ్యాక్. అది మీకు కూడా తెలిసిందే. లోకల్ బాయ్ నానికి మీకు ఉన్న సంబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ టాక్ ఉన్నప్పుడు పరిచయం అండి మా ఇద్దరిది. ఎలా పరిచయం అయింది? అంటే నాని నాకు మెసేజ్ చేశారు. ఓకే. ఫస్ట్లో నాని నా వీడియోస్ చూసేది. అంటే నాని ఈరోజు పెద్ద పొజిషన్లో ఉన్నారు. అప్పట్లో టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ లో నువ్వు చేసే వీడియోస్ ఏంటి? డ్యాన్స్ చేసేది. ఆ డ్యాన్స్ వీడియోస్ చూసి నాని నాకు మెసేజ్ చేసింది, నీ డ్యాన్స్ చాలా బాగుంది అని చెప్పి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టాడు. తర్వాత నేనైతే రీల్ చేస్తానో ఆ సౌండ్కి అతను ఫిషెస్తో పట్టుకొని నా సౌండ్లో యాడ్ చేసేవాడు. ఓకే. సో అక్కడ నుంచి నీ వీడియోస్ బాగుంటాయని చెప్పి మాట్లాడడం, నెంబర్ తీసుకోవడం, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఇక నేను వైజాగ్ పోయినప్పుడు అలా నాని కలవడం, హైదరాబాద్ వచ్చినప్పుడు నేను కలవడం. సో ఇలా ఇద్దరం జర్నీ స్టార్ట్ అయింది మా ఇద్దరిది. అక్కడ నుంచి బాగా క్లోజ్ అయిపోయామండి. మరి ఆ క్లోజ్నెస్ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం వరకు తీసుకొచ్చింది. సో మీది ఫ్రెండ్షిప్ ఏనా? ఫ్రెండ్షిప్ అండి, చాలా ఫ్రెండ్షిప్. సో మొన్న వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్, ఫిషింగ్ హార్బర్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. దానికి నానిని బ్లేమ్ చేయడం చేశారు. అసలు అది ఏంటి ఆ కథ? మాకు ఇంకా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అసలు నానికి ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధమే లేదండి. మరి ఎందుకు నాని ఫేమ్ లోకి ఎందుకు వచ్చాడు? నాని వాళ్ళ భార్య శ్రీమంతం జరిగింది అదే రోజు నైట్. శ్రీమంతం జరిగింది. మనోడు ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయిని, ఇప్పుడు వాళ్ళ ఆవిడకి వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు. నాని ఏం చేశారంటే ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి కదా. శ్రీమంతం జరిగినప్పుడు ఫ్రెండ్స్ నాకు పార్టీ కావాలని అడిగినప్పుడు 100% నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నా. నాకు పిలిచారు కానీ నేను పోలేదు. అయితే ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఫ్రెండ్స్తో అందరితో డ్రింక్ చేశారు. డ్రింక్ చేసినప్పుడు 11:50 దాకా మనోడు ఆ లాడ్జ్లో ఉన్నాడు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది 10:30కి. ఓకే. 11:50 దాకా నాని ఇక్కడే ఉన్నాడు, లాడ్జ్లో ఉన్నాడు. సో 10:30కి స్టార్ట్ అయింది. 11:30కి 11:40కి ఫోన్ వచ్చింది నానికి, అరే నీ బోట్ కూడా కాలిపోతుంది అని. ఫోన్ వచ్చినప్పుడు నాని ఇమీడియట్లీగా బైక్ తీసుకొని హార్బర్కి వెళ్ళారు. హార్బర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి కొంచెం డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి అతనికి అక్కడ పోయి కాపాడలేంత ధైర్యం కూడా లేదు. ఇప్పుడు డ్రింక్ చేశాడు, అతను లోపలికి వెళ్తే అతనికి ప్రమాదం జరగవచ్చు. సో అతను ఏం చేశారంటే వీడియో తీశారు. ఆయన యూట్యూబర్ కాబట్టి ఆబ్వియస్లీ జనాలకు తెలియాలి అని చెప్పేసి యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది. యూట్యూబ్ వీడియో చేసిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పి. మన యూట్యూబ్ వీడియోలో రిలీజ్ చేశారు కదా, తెలుసు మనకి. అది అయిపోయిన తర్వాత వీడియోస్ ఎందుకు తీస్తున్నావురా నువ్వు, ఇక్కడ అంతా మన బోట్లన్నీ తగలబడిపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావురా అని నాని మీద కొంతమంది అబ్బాయిలు ఏం చేశారంటే ఫైర్ అయ్యారు. దేనికి వీడియోస్ తీస్తున్నావు అది ఇదని. నాని కూడా కొంచెం అన్న ఏం చేస్తున్నావు అన్న, వీడియోస్ తీస్తున్నావు తప్పేముందని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్కషన్లో కొట్టడాలు జరిగింది. అక్కడ చూసిన జనాలు ఏమైందంటే నాని చేశాడు. అక్కడ వీడియోస్ ఎందుకు తీస్తున్నారు అని జరిగిన పాయింట్ కి నానియే చేశాడు. అది వచ్చింది మెయిన్. అంటే ఈ ఫాల్స్ అలిగేషన్ అంతా కూడా క్రియేట్ చేసింది అక్కడ ఉన్న జనాలే. సో అంటే అక్కడ కొట్లాడుతురు కాబట్టి ఇప్పుడు జనాలకి ఏముంటుంది, వీళ్ళు కొట్లాడుతుర్రు వీళ్ళే చేసిర్రు. 100% అదే పడ్డది. నాని చేసిండండి. చూసే వాళ్ళందరూ నాని చేసిండు. ఎక్కడ పోయినా నాని. అలాగే RTV ఛానల్ అని ఒకటి, సుమన్ టీవీ ఛానల్ ఒకటి. అది జరిగిన ఇన్సిడెంట్ వెంటనే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాని చేశాడు, వాళ్ళే చెప్తున్నారు. RTV వాళ్ళైతే వాళ్ళకి చెప్పి మరీ చెప్పించుకుంటున్నారు. సుమన్ టీవీ వాళ్ళే డైరెక్ట్గా నాని చేశాడని రాశారు. అసలు జరిగిన ఫ్యాక్ట్ రాయలేదు, అసలు జరిగింది ఇది. అసలు నానికి అంత ధైర్యం ఉందా? అసలు లేదండి. ఒక బోటు కొంటే 10 మందికి లైఫ్ దొరుకుతుందని ఆలోచిస్తాడు మనోడు. అండ్ బోట్ నానిదే అయినప్పుడు నాని ఎందుకు చేస్తాడని అనుకున్నారు. చాలా మందికి అదే అర్థం కావట్లేదు. అసలు అలాంటి పనులు చేయడు అతను 11:50 అక్కడ హోటల్ అంటే వీళ్ళందరూ ఇతను తాగిన మత్తులో ఏదైనా చేసి ఉంటాడు అని చెప్పి 11:50 దాకా మనకి లాడ్జ్ లో ఉన్న ఫోటోజ్ ఉంది. అక్కడ జరిగింది 10:30కి స్టార్ట్ అయింది. 11:50 దాకా ఫుటేజ్ అంతా కూడా, CCTV కూడా నా దగ్గర ఉంది. మీకు అవసరమైతే పంపిస్తాను, ఇందులో పెట్టండి మీరు.